హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గేదేదస్ విల్ఫిల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ రూమ్ ఇంకా ప్యానల్ రూమ్కి సంబంధించిన సిరీస్లో మనం ఉన్నాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మనము ప్లింత్ బీమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా డీటెయిల్ వర్క్స్ కూడా మనము చూస్తున్నాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ని కూడా మనకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తున్నాం. మనము లాస్ట్ వీడియోలో, అంటే ఈ సిరీస్కి సంబంధించిన లాస్ట్ వీడియోలో మనము కాలమ్స్ అప్ టు ప్లింత్ బీమ్ వరకు చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ప్లింత్ బీమ్కి సంబంధించి మనము ఆ ఎక్స్కవేషన్ అంతా కూడా బ్యాక్ ఫిల్లింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఎర్త్ని బ్యాక్ ఫిల్ చేస్తున్నాం అనమాట, ఫౌండేషన్ని మొత్తాన్ని కూడా. ఓకే, చూస్తున్నారు కదా డీటెయిల్గా అప్ టు ప్లింత్ బాటమ్ వరకు బ్యాక్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత మనము ప్లింత్ బీమ్ ఎలా చేసుకుంటాము, ప్లింత్ బీమ్ స్టీల్ రీన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తాము ఏంటి అనేది అన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుంటాము. ఓకేనా, ఇక్కడ మనం బ్యాక్ ఫిల్లింగ్ చేసుకుంటున్నాము. బ్యాక్ ఫిల్లింగ్ చేసుకొని వాటర్ వేసుకొని కొంచెం కాంపాక్షన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మనము ఎర్త్ని. తర్వాత మనం బ్లాక్ వర్క్ చేసుకున్న తర్వాత సెటిల్మెంట్స్ అంటూ ఏమి ఉండొద్దు, గ్యాప్స్ ఏమి ఉండొద్దు అన్నట్టు ఈ వర్క్ చేసుకుంటున్నాం మనము. ఓకేనా, ఇక్కడ మనకు జేసీబీతో అంతా కూడా ఎర్త్ అంతా కూడా లెవెల్ చేసుకుంటున్నాము. ఎక్కడైతే మనకు వెహికల్తో వెళ్ళలేదో అక్కడంతా కూడా జేసీబీతో మనం స్ప్రెడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నా కదా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఈ స్ట్రక్చర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది మనకి లెంత్ వచ్చేసి 7.9 మీటర్స్ ఉంది, విడ్త్ వచ్చేసి 5.2 మీటర్స్ ఉంది ఫ్రెండ్స్, అవుటర్ టు అవుటర్. ఓకే, ఇందులో వచ్చేసి టోటల్ 8 కాలమ్స్ వస్తున్నాయి. రైట్ సైడ్లో 4 కాలమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో 4 కాలమ్స్ ఉన్నాయి. చూస్తున్నా కదా, బ్యాక్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకొని కాలమ్ పాయింట్స్ దగ్గర వాటర్ వేసుకొని అక్కడంతా కూడా లెవెల్ చేసుకుంటున్నాము ప్లింత్ బీమ్ కొరకు అన్నట్టు. ఎలాంటి ఆండ్యులేషన్స్ ఉండకుండా మనం కొంచెం కాంపాక్షన్ లాగా చేసేసుకున్న తర్వాత మనం ప్లింత్ బీమ్కి రెడీ చేసుకుందామని ఈ వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకు బీమ్ వస్తుందో ఆ లొకేషన్లో కొంచెం వాటర్ వేసుకున్నాం అనమాట, ఫిల్లింగ్ సాయిల్ అంతా కూడా సెటిల్ అవ్వడానికి. ఇక్కడ చూస్తున్నా కదా, మనము రైట్ యాంగిల్ చెక్ చేసుకుంటాం అనమాట. కాలం అంతా కూడా స్ట్రైట్గా ఉన్నాయి, అన్ని కాలం స్ట్రైట్గా ఉన్నాయి లేదని చెక్ చేసుకొని రైట్ యాంగిల్ చెక్ చేసుకుంటున్నాము. రైట్ యాంగిల్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసు కదా మనకు, 3-4-5 మెథడ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. చూస్తున్నా కదా, మన ఇంజనీర్ వచ్చేసి రైట్ యాంగిల్ చెక్ చేస్తున్నాడు అక్కడ. అదే ఫ్రెండ్స్, ఏం లేదు, బేస్ వచ్చేసి ఒక 3 మీటర్స్ కానీ లేకపోతే 3 ఫీట్స్ కానీ తీసేసుకొని లెంత్లో, తర్వాత విడ్త్లో వచ్చేసి సేమ్ ఇక్కడ 3 మీటర్స్ తీసుకున్నప్పుడు అక్కడ 4 మీటర్స్ తీసుకుంటారు. హైపోథెసిస్ వచ్చేసి 5 మీటర్స్ వస్తుంది అనమాట, అంతే. ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. రైట్ యాంగిల్కి సంబంధించింది 3-4-5 మెథడ్ యూజ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ యాంగిల్ సెట్ చేయడానికి. అంటే ఆల్రెడీ మనం కింద ఫౌండేషన్ వేస్తున్నప్పుడు అందరూ చెక్ చేసుకున్నాము, కాకపోతే మళ్ళీ ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకుంటున్నాం అనమాట, ప్లింత్ బీమ్లో ఏమైనా కరెక్షన్స్ వస్తున్నాయా అన్నట్టు. చూస్తున్నా కదా, ఇక్కడ కూడా 4 ఫీట్ దగ్గర మనం ఇక్కడ టై చేసుకున్నాం. సో ఇది 3 ఫీట్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం హైపోథెసిస్ చెక్ చేసుకున్నప్పుడు మనకు 5 ఫీట్ వస్తుంది అనమాట. చూడండి, డీటెయిల్గా కనిపిస్తుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, 5 ఫీట్స్ వచ్చింది. అలాగే మనము డయాగ్నల్స్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట.
అక్కడ మనకి కాలం కార్నర్ కొంచెం తగిలినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం, క్రాస్ చెక్ చేసుకొని. इसमें भी चेंज होगा. చూసుకొని యాజ్ పర్ మెజర్మెంట్ చెక్ చేసుకొని 4 ఫీట్ దగ్గర పెట్టేస్తున్నాము. 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్ చెక్ చేసుకుంటారు అనమాట. 3, 4, 5 మెథడ్. చూసారు కదా, 5 ఫీట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనము ప్లింత్ బీమ్కి బాటమ్ మనం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. సాలిడ్ బ్లాక్స్ యూజ్ చేస్తున్నాము ప్లింత్ బీమ్ బాటమ్ గురించి, ఈవెన్గా రావడానికి అన్నట్టు ఇది సాలిడ్ బ్లాక్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. అలాగే మనకు బాటమ్ కూడా ఎర్త్కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా ఈ బ్లాక్స్ పైన వేసుకుంటే సపోర్ట్ కూడా ఉంటుంది అన్నట్టు చేస్తున్నాం అనమాట. షట్టరింగ్ పెట్టకుండా, బాటంలో షట్టరింగ్ ఏం పెట్టకుండా ఇలా చేస్తున్నాము. అలాగే యాక్చువల్గా అయితే పీసీసీ బెడ్ వేసుకునే సరిపోతుంది, కానీ మనం బ్లాక్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇందులో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ వస్తుంది 500 kVA. అలాగే మనకు ప్యానల్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మనము ప్లింత్ బీమ్ సంబంధించిన స్టీల్ రెన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ బీమ్ లెంత్ వచ్చేసి మనకి అవుటర్ టు అవుటర్ 5.2 మీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చిన స్టీల్ వచ్చేసి మనకి టాప్లో 216 కంటిన్యూ బార్స్ వచ్చినాయి, బాటంలో 316 కంటిన్యూ బార్స్ వచ్చాయి. ఒకటి 16 mm డయా ఎక్స్ట్రా బార్ ఉంది, అలాగే 12 డయా ఎక్స్ట్రా బార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఈ ప్లింత్ బీమ్ డయా వచ్చే లెంత్ విడ్త్ వచ్చేసి 5.2 మీటర్స్ లెంత్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 350 mm ఉంది, విడ్త్ వచ్చేసి 200 mm ఉంది ఫ్రెండ్స్. స్టిరప్స్ కూడా మనము చేస్తున్నాం కదా, స్టిరప్స్ కూడా బైండింగ్ చేస్తున్నాం కదా. ఇది వచ్చేసి మనకి లాంగ్ బీమ్ ఫ్రెండ్స్. ఇది 7.9 మీటర్స్ వస్తుంది ఈ బీమ్ వచ్చేసి. దీంట్లో వచ్చిన స్టీల్ వచ్చేసి మనకి 2 12 mm డయా స్టీల్ వస్తుంది ఫ్రెండ్స్, కంటిన్యూ బార్స్. అలాగే బాటంలో కూడా 2 12 డయా వస్తున్నాయి. టాప్లో ఒకటి 12 డయా ఎక్స్ట్రా బార్ వస్తుంది అనమాట, ఓన్లీ సపోర్ట్స్ దగ్గర. ఇంకోటి మనకు స్టిరప్ యొక్క ఇది చెప్పలేదు కదా, స్పేసింగ్ చెప్పలేదు కదా. స్టిరప్ స్పేసింగ్ వచ్చేసి 150 mm సెంటర్ టు సెంటర్ ఉంది ఫ్రెండ్స్. 8 mm డయా స్టిరప్ ఉంది. రెండు లాంగ్ బీమ్స్ ఉన్నాయి, 4 షార్ట్ బీమ్స్ ఉన్నాయి. లాంగ్ బీమ్స్ వచ్చేసి లాంగర్ డైరెక్షన్లో 2 ఉన్నాయి ఫ్రెండ్స్, అవుటర్ ఉన్నాయి, అవుటర్. షార్ట్ బీమ్స్ వచ్చేసి క్రాస్లో, లాంగ్ బీమ్కి క్రాస్లో షార్ట్ బీమ్స్ 4 ఉన్నాయి అన్నమాట. అవుటర్ 2 ఉన్నాయి, మిడిల్లో 2 ఉన్నాయి. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఇన్సైడ్ ద రూమ్ వస్తుంది కాబట్టి ఓన్లీ ఒక రూమ్, ఒక బిల్డింగ్ని ట్రాన్స్ఫార్మర్ కొరకు అన్నట్టే ఒకటి బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. ఇది క్లోజ్ ట్రాన్స్ఫార్మర్, ఓపెన్ ట్రాన్స్ఫార్మర్ కాకుండా. ఒక బీమ్ ఫ్యాబ్రికేషన్ అయిపోయింది, లాంగ్ బీమ్ ఫ్యాబ్రికేషన్.
దీనికి సంబంధించిన కంటిన్యూషన్ వీడియోస్ కూడా దీనికి సంబంధించిన ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ నుంచి మీకు దాన్ని కూడా టోటల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా పెడతాను మీకు పార్ట్ వైజ్గా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెడతాను, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా. ఓకే, ఒక బీమ్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బీమ్ కూడా చేస్తున్నారు. ఫోర్ కాలమ్స్ని కనెక్ట్ చేస్తూ ఒక బీమ్ ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా 4 కాలమ్స్ని కనెక్ట్ చేస్తూ ఒక బీమ్ ఉందన్నమాట, లాంగ్ బీమ్. చూస్తున్నా కదా స్టీల్ కూడా. ఈ బీమ్లో వచ్చేసి ఓన్లీ 12 డయాస్ స్టీల్ మాత్రమే ఉంది. ఎక్స్ట్రా బార్స్ కూడా ఏం లేవు. టాప్లో మాత్రమే ఒక 12 డై ఎక్స్ట్రా బార్ ఉంది, అది కూడా సపోర్ట్స్ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ బీమ్స్ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో మాత్రమే మనకి 16 డయా స్టీల్ వచ్చాయి టాప్లో, బాటంలో. అలాగే 16 డయా ఒకటి ఎక్స్ట్రా బార్ వచ్చింది. 12 డయావి 2 ఎక్స్ట్రా బార్స్ వచ్చాయి టాప్లో. షార్ట్ బమ్స్ కూడా 2 అయిపోయాయి, ఇంకా 2 సెంటర్లో మాత్రము ఫ్యాబ్రికేషన్ చేస్తున్నారు. యాక్చువల్లీ అయితే మనకు కనిపిస్తున్న ఎడుతుంది కదా ఫ్రెండ్స్, అంతా కూడా కట్టింగ్ చేసుకోవాలి మనము. మన గ్రౌండ్ లెవెల్ కొంచెం డౌన్లో వస్తుంది. టోటల్ 3 బీమ్స్ అయిపోయాయి. లాస్ట్ బీమ్ ఒకటి మిగిలిపోయి ఉంది, అదొకటి చేసుకుంటే మనకి తర్వాత మనం షట్టరింగ్ చేసుకోవచ్చు. కాలమ్ స్టీల్ గురించి కూడా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. అన్ని 16 డయా ఉన్నాయి మనకి కాలంలో. అలాగే స్టిరప్స్ కూడా వచ్చేసి టైప్స్ కూడా వచ్చేసి మనకి 80 mm డయా 180 సెంటర్ టు సెంటర్ ఉంది కదా. ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా కాలమ్ డీటెయిల్స్ గురించి. మనకి లాస్ట్ బీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. టోటల్గా మనకు బీమ్ స్టీల్ రీన్ఫోర్స్మెంట్ అయిపోయింది. అలాగే మనము ప్లింత్ బీమ్కి సంబంధించిన షట్టరింగ్ కూడా చేస్తున్నాము. అవుటర్ షట్టరింగ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి. ప్లింత్ బీమ్ హైట్ కూడా చెప్పాను కదా 350 mm ఉంది హైట్, డెప్త్. ప్లింత్ బీమ్ డెప్త్ వచ్చేసి 350 mm ఉంది, విడ్త్ వచ్చేసి 200 mm ఉంది. కాలమ్ డైమెన్షన్స్ కూడా తెలుసు కదా మీకు, 300/200 ఉంది కాలమ్. ప్లింత్ బీమ్ అవుట్ సైడ్ షట్టరింగ్ అయిపోయింది. ఇన్సైడ్ షట్టరింగ్ చేసిన తర్వాత సపోర్ట్స్ మనం ఇవ్వాలి. షట్టరింగ్ అంతా అయిపోయింది. సపోర్ట్స్ ఒకటి ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనము ఇక ప్లింత్ బీమ్ది కాంక్రీట్ ఒకటే పెండింగ్ ఉంది. కాంక్రీట్ కూడా మనము స్టార్ట్ చేసుకుందాం. అన్ని ఎక్స్ట్రా సపోర్ట్స్ కూడా అయిపోయినాయి. ప్లింత్ బీమ్ కాంక్రీట్ వర్క్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్.
లాంగ్ బీమ్ వేస్తున్నాము ఇప్పుడు. ఐ మీన్ 350/200 బీమ్ మనం వేస్తున్నాము కాంక్రీట్. అలాగే షార్ట్ బీమ్ కూడా మనకి 350/200 ఉంది. ప్లింత్ బీమ్కి వచ్చిన టోటల్ క్వాంటిటీ వచ్చేసి 2.5 క్యూబిక్ మీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. టోటల్గా చిన్న బీమ్స్ కదా, అందుకే 2.5 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. ఆల్మోస్ట్ కాంక్రీట్ వర్క్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ గురించి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ని కూడా మనకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోస్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ రూమ్కి ఇంకా ప్యానల్ రూమ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఒక సిరీస్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ప్లేలిస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ రూమ్ అని ఉంటుంది, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ రూమ్ అని ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.